రాజుగారి కోతి. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖపుది. కానీ రాజుగారికి ఆ కోతంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదుల్లోకి వచ్చిపోయే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఓ రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వచ్చి వాలింది. కోతి ఆ ఈగను తోలడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ తోలిన ప్రతిసారి పక్కకెళ్ళి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలుతోంది. రాజుగారికి నిద్రాభంగం కాకుండా చూడడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ కోతికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రాజుగారి కత్తి తీసుకుని అటు పక్కగా కూర్చొని అలాగే చూస్తోంది. ఈసారి ఈగ వచ్చి రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాని మీద దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది, కానీ రాజుగారికి మాత్రం బాగా గాయమైంది. అందుకే మూర్ఖులతో చనువు అంత మంచిది కాదంటారు పెద్దలు. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.